మరి యోనా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణ ప్రజలందరినీ కూడా మరి యోనా ఉపవాసించి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అనేక అద్భుతాలు మరి ఆ పట్టణంలో జరుగున్నాయండి. కీడు ఆ యొక్క శ్రమ ఆ పట్టణం నుండి మరి విడిపించినట్లుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. చూడండి, నీవు కూడా నీ దైవజనుల మాట కానీ దేవుడు మాట్లాడిన మాట కానీ విని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసి ఉపవసించినప్పుడు దేవుడు నీ శ్రమలు నీ కష్టాలు కూడా విడిపిస్తానన్నాడు. చూడండి, ఆ పట్టణ ప్రజలు నేను నాశనం అయిపోతున్నారని చెప్పేసి యవనాన్ని పొమ్మన్నప్పుడు మరి యవన వెళ్లకుండా ఉన్నప్పుడు మరి తిరిగి ఎట్లకేలాగా మరి ఆ యొక్క పట్టణానికే మరి దేవుడు అక్కడ చేర్చినప్పుడు యవనాయిలు అక్కడ సువార్త ప్రకటించినప్పుడు ఆ పట్టణం అంతా కూడా రక్షించబడి ఉందండి. చూడండి, నీ పట్టణంలో ఏదైనా శ్రమ రాబోతుందేమో, శోధన రాబోతుందేమో, కళల రూపంలో దర్శనం రూపంలో దేవుడు నీ పట్టణం గురించి మాట్లాడినప్పుడు నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేసినాడు ఆ కీడు ఆ శ్రమ కూడా దేవుడు తప్పిస్తానంటున్నాడండి. ఎంతమంది ఆ విధంగా చేస్తున్నారు చూడండి. దేవుడి మాటకు లోబడి దేవుడి మాటకి విధేయత కలిగి మీరు చేసినప్పుడు మీ పట్టణాలు మీ బిడ్డలు నీ కుటుంబం కూడా దేవుడు రక్షిస్తానని చెప్తున్నాడండి. మనం ఏం చేయాలంటే దేవుడి మాట ముందుగా వినాలండి. విని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి.